అదరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. బంగారం భారతీయులకి ఇది కేవలం ఒక లోహం మాత్రమే కాదు, ఒక ఎమోషన్, ఒక సెక్యూరిటీ ఇన్వెస్ట్మెంట్. అయితే ఇప్పుడు బంగారం ధరలు చూస్తుంటే సామాన్యుడికి గుండె గుబ్బేలమంటోంది. 2026 ప్రారంభంలోనే, అంటే కేవలం ఈ మొదటి 20 రోజుల్లోనే బంగారం ఏకంగా 9% రిటర్న్స్ ఇచ్చింది. గతేడాది అంటే 2025లో ఏకంగా 85% పెరిగి అందరినీ ఆశ్చర్యపరిచింది. మరి ఇదే వేగం కొనసాగితే 2026 చివరి నాటికి 10 గ్రాముల బంగారం ధర 2 లక్షల రూపాయలకు చేరుకుంటుందా? వెండి కూడా బంగారంతో పోటీ పడుతూ దూసుకుపోతోంది. అసలు ఈ పెరుగుదల వెనుక ఉన్న డొనాల్డ్ ట్రంప్ నిర్ణయాలేంటి? వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ ఏం చెబుతోంది? ఈరోజు మనం ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. ఒకసారి ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్ళి చూస్తే 2020లో 10 గ్రాముల బంగారం ధర సుమారు 48,000 రూపాయలు ఉండేది. కానీ 2025 అక్టోబర్ నాటికి అది 1,00,000 రూపాయలు దాటింది. 2026 జనవరి 20 నాటికి, అంటే ఈరోజు మనం చూస్తున్న ధర అక్షరాల 1,47,280 రూపాయలు. అంటే 2020 నుండి ఇప్పటి వరకు మీ ఇన్వెస్ట్మెంట్పై మీరు 202% రిటర్న్స్ తీసుకున్నారు. మీరు 2020లో 1,00,000 రూపాయల బంగారం కొని ఉండుంటే ఈరోజు దాని విలువ 3 లక్షల రూపాయలు అయ్యేది. వెండి పరిస్థితి అంతే, ఇంకా స్పీడ్గా ఉంది. గతేడాది వెండి ఏకంగా 150% రిటర్న్స్ ఇచ్చి హిస్టరీ క్రియేట్ చేసింది. ఇది కేవలం టెంపరరీ పెరుగుదల అని మనం అనుకుంటే పొరపాటే. వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ దీనిని స్ట్రక్చరల్ బుల్ మార్కెట్ అని పిలుస్తోంది. అంటే సాధారణంగా యుద్ధాలు లేదా దేశాల మధ్య గొడవలు ఉన్నప్పుడు బంగారం ధర పెరుగుతుంది, పరిస్థితి చక్కబడగానే మళ్ళీ తగ్గుతుంది. కానీ ఇప్పుడు పరిస్థితి అలా లేదు. ఇండస్ట్రియల్ యూసేజ్ పెరగడం, ముఖ్యంగా సిల్వర్ని బ్యాటరీ టెక్నాలజీలో ఎక్కువగా వాడుతుండటం వల్ల వీటికి డిమాండ్ ఎప్పుడూ లేనంతగా పెరిగింది. 2027లో వస్తుందని ఊహించిన ధరలు 2026లోనే మన కళ్ళ ముందు కనిపిస్తున్నాయి. ఈ రేట్ల పెరుగుదలకు మెయిన్ రీజన్ అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలు. వెనుజులాలో పొలిటికల్ క్రైసిస్, గ్రీన్లాండ్ని తన కంట్రోల్లోకి తీసుకోవాలనే ప్లాన్, అలాగే ఇతర దేశాలపైన ఆయన వేస్తున్న భారీ టారిఫ్లు గ్లోబల్ మార్కెట్లో ఒక భయాన్ని క్రియేట్ చేశాయి. ఇన్వెస్టర్లకు స్టాక్ మార్కెట్పై నమ్మకం తగ్గి సేఫ్ ఆప్షన్ అయిన బంగారం, వెండి వైపు మళ్లుతున్నారు. ఇండియాలో అయితే రూపాయి వాల్యూ పడిపోవటం, ఇన్ఫ్లేషన్ పెరగడం కూడా దీనికి తోడయ్యాయి. మన ఆర్బీఐ కూడా రికార్డు స్థాయిలో బంగారాన్ని కొనుగోలు చేస్తుంది. ఇది డిమాండ్ని ఇంకా పెంచుతూనే వస్తోంది. ఇక మన ఇండియాలో అక్టోబర్ నుంచి ఏప్రిల్ వరకు మ్యారేజ్ సీజన్ ఉంది. మన దగ్గర పెళ్ళి అంటే బంగారం ఉండాల్సిందే కదా. ఈ సహజమైన డిమాండ్ వల్ల మార్కెట్లో మరో 10 నుంచి 15% ధరలు పెరిగే అవకాశం ఉంది. అయితే ప్రతి నాణ్యానికి రెండు వైపులా ఉన్నట్టు బంగారం ధరలు తగ్గే ఛాన్స్ కూడా ఉందా అంటే ఉంది అని చెప్తున్నారు ఎక్స్పర్ట్స్. ఒకవేళ ట్రంప్ గ్లోబల్ సమస్యలు సాల్వ్ చేసి స్టాక్ మార్కెట్లో కాన్ఫిడెన్స్ని పెంచగలిగితే, లేదా అమెరికా ఫెడరల్ ఇంట్రెస్ట్ రేట్లను పెంచితే ఇన్వెస్టర్లు మళ్ళీ బాండ్ల వైపు వెళ్ళే అవకాశం ఉంది. అప్పుడు గోల్డ్ రేట్లు కొంచెం కూల్ డౌన్ అయ్యే ఛాన్స్ కనిపిస్తోంది. మరి ఇప్పుడు బంగారం కొనొచ్చా, లేదా ఉన్నదంతా బంగారం మీద పెట్టాలా అని మీరు అడిగితే ఎక్స్పర్ట్స్ ఇచ్చే సలహా ప్రకారం మీ దగ్గర ఉన్న మొత్తం డబ్బుని ఒకే చోట పెట్టకండి. మీ పోర్ట్ఫోలియోలో కేవలం 10 నుంచి 15% మాత్రమే బంగారం లేదా వెండి ఉండాలి. గత 48 ఏళ్ల హిస్టరీలో ఒకే సంవత్సరంలో 80% నుంచి 150% రిటర్న్స్ రావడం ఇదే మొదటిసారి. కాబట్టి ఇది రెగ్యులర్గా జరుగుతుందని ఆశించకండి. చాలా కేర్ఫుల్గా మీ రిస్క్ ప్రొఫైల్ని బట్టి నిర్ణయం తీసుకోండి. చూసారుగా, 2026లో బంగారం ధరలు పెరగడానికి గ్లోబల్ టెన్షన్స్ నుంచి ఇండస్ట్రియల్ యూసేజ్ వరకు ఎన్నో కారణాలున్నాయి. 1,00,000 రూపాయలు దాటేసిన బంగారం 2 లక్షల దిశగా ప్రయాణం సాగిస్తుందా అనేది ట్రంప్ నిర్ణయాలు మరియు గ్లోబల్ పరిస్థితులపై ఆధారపడి ఉంది. ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. బంగారం ధరలపైన మీ అంచనా ఏంటో కూడా ఈ స్టోరీ కింద కామెంట్స్లో రాయండి. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.